తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. రామన్నపాలెం వద్ద ఆగి ఉన్న బొలెరో వాహనంలో 800 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వాహనం యజమాని వంతల జయరాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బొలెరో డ్రైవర్ కిల్లో జయరాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గంజాయిని వరిస్తాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వాహన యజమాని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 40 లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. అట్లాగే సిఐ అయిన సచికిషోర్ ఇద్దరికి సమాచారం రాగా అందులో 814 కేజీ గంజాయి ఉన్నది. ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని దాని విలువ సుమారు 40,67,900 రూపాయలు ఉంటుంది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి కోరుకొండ సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సమాచారం మేరకు వంతల జయరాం అనే అతను ఎక్కడైతే మనం లారీ పట్టుకున్నామో రామన్నపాలెం జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా ఉండగా